విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని విద్యారంగానికి 15% నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం ఒక భవిష్యత్ కార్యాచరణ ఈ యొక్క సమావేశంలో రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను విద్యార్థులు నిలుపుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మరి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత హామీని మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి కేవలం 6 నుండి 7% నిధులు కేటాయించడం, పెండింగ్లో ఉన్నటువంటి 12,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకోలేక చాలామంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసేటువంటి ప్రయత్నం కూడా మరి జరుగుతుంది. అయినా కూడా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టింపు లేనట్టుగా మరి విడుదల చేస్తామని కేవలం హామీలకే పరిమితమైంది. కానీ ఇప్పటి వరకు మరి విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్లు విడుదల చేయలేదు. అదేవిధంగా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ నూతన జాతీయ విద్యా విధానంలో మరి ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడేటువంటి చదువును కాకుండా మూఢనమ్మకాలను ప్రేరేపించేటువంటి విద్యను ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఈ రెండు ప్రభుత్వాలకు త్వరలోనే విద్యార్థులు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తూ మరి ములుగు జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ఈ ములుగు ప్రాంతం మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చివరిగా ప్రకటించినటువంటి జిల్లా. ఈ ప్రాంతంలో యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఉన్నా కూడా యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయకపోవడం, అదేవిధంగా యూనివర్సిటీలో స్టాఫ్ కొరత ఏర్పడడం, యూనివర్సిటీకి సంబంధించి అన్నిటికి సంబంధించినటువంటి మరి సబ్జెక్టులకు సంబంధించినటువంటి అధ్యాపకులు లేకపోవడం, మరి కేవలం డిగ్రీ పీజీతో కాకుండా ఇంజనీరింగ్ వివిధ కళాశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల కానీ అదేవిధంగా హాస్టల్ సమస్యలు అనేకంగా ఈ యొక్క ములుగు జిల్లాలో కొట్టుమిట్లాడుతున్నా కూడా మరి మంత్రి గారు మరి ఇక్కడ చూస్తున్నటువంటి సీతక్క గారు ఏమాత్రం కూడా పరిష్కరించడం చాలా బాధాకరణం. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ మరి జిల్లా మహాసభలు కూడా డిసెంబర్ మంత్లో మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా మహాసభను కూడా విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.